టుడే తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్. భార్య: ఏవండి, మా చెల్లికి ముద్దు పెట్టారంట, నిజమేనా? భర్త: ఆ నిజమే, మీ చెల్లి నా దగ్గరికి వచ్చి ఫాస్ట్గా ఏ పని చెయ్యగలరు బావా అని అడిగింది, అందుకే ముద్దు పెట్టాను. భార్య: నేను కూడా ఫాస్ట్గా ఒక పని చేయగలను, అది ఏంటో మీకు తెలుసా అని లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది. భర్త: ఇదేంటే ఇలా కొట్టావు? భార్య: మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా అలాంటి పని చేయాలి అని అనిపిస్తే నాకు అంతే ఫాస్ట్గా ఇలా కొట్టాలని అనిపిస్తుంది. భార్య భర్తల గొడవ పడిన తర్వాత పక్క పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసా? భర్త: ఏమే, కొంచెం తలనొప్పిగా ఉంది, వెళ్ళి టీ పెట్టి ఇవ్వు. భార్య: ఇంట్లో టీ పొడి అయిపోయింది. భర్త: కనీసం కాఫీ అయినా పెట్టి ఇవ్వవే. భార్య: కాఫీ పొడి కూడా లేదు, విషం ఉంది, ఇవ్వమంటావా? భర్త: అదేదో నువ్వే తాగు, నాకు పట్టిన తలనొప్పి తగ్గుతుంది, పీడ కూడా పోతుంది. భార్య: నాది కూడా సేమ్ ఫీలింగ్. సింగరి భార్య కామెడీ జోక్స్. భర్త: ఒసేయ్, మన పక్కింటి కాంతమ్మ గారు కోమాలోకి వెళ్ళిపోయారంట. భార్య: మొన్న మన ఇంట్లో పూజ ఉంది రండి అని అంటే రాలేదు, కానీ ఆమె వాళ్ళ ఆయనతో కలిసి కోమాలోకి గోవాకి బాగానే తిరుగుతున్నారు. భర్త: ఒసేయ్ బుర్ర తక్కువదానా, ఆవిడ ఒంట్లో బాగోలేక కోమాలోకి వెళ్ళారంట. భార్య: ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లో ఉండాలి కానీ అక్కడికి ఇక్కడికి తిరుగుతారు ఏంటండి? అయినా మన ఇంట్లో పూజకు రాలేని వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారు? నాకు చెప్పకండి ఆవిడ గురించి. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా వారిని చూసి జూదుగాళ్లు పరుగులు అందుకున్నారు, కానీ వారిలో ఒకడు మాత్రం వచ్చి జీపులో కూర్చున్నాడు. పోలీస్: మమ్మల్ని చూసి అందరి పారిపోతుంటే నువ్వేంటి పరుగెత్తుకొని వచ్చి జీపులో కూర్చున్నావు? జూదుగాడు: పారిపోతున్న వారిని మీరు ఎలాగో పట్టుకుంటారు, లాస్ట్ టైం నేను అలాగే దొరికిపోయాను, కానీ జీపులో సీటు దొరకకపోవడం వల్ల స్టేషన్ వరకు నిలబడి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే ముందే వచ్చి కూర్చున్నాను. భార్య భర్తల బస్సు కామెడీ జోక్స్. భార్య: ఏవండి, కారు తాళాలు ఇవ్వండి, కిడ్డిపాటికి వెళ్ళాలి. భర్త: పక్కనే కదా, కారు ఎందుకు? భార్య: 5 లక్షల కారులో వెళ్తే మర్యాద పెరుగుతుంది అందుకని. భర్త: అవునా, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, 10 లక్షల బస్సులో వెళ్ళు, మర్యాద భయంకరంగా పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.